హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో జ్యూసీగా టేస్టీగా పొరలుగా మడత కాజా తయారు చేసి చూపించబోతున్నానండి. భలే టేస్టీగా ఉంటాయి కదా. చేసుకునే విధానంలో కనుక చేసుకుంటే కరెక్ట్గా జ్యూసీగా పొరలుగా అయిపోయే చివరి రోజు వరకు కూడా అంతే జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎక్కువ శ్రమ పడకుండా ఒక కప్పు పిండితో 12 కాజాల దాకా చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ పొరలుగా ఉండే మడత కాజా తయారీ విధానం చూసేద్దామా. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, అలాగే బాగా వేడి చేసిన ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని పిండి మొత్తం నెయ్యి కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, మనం ఇలా చేతితో కనుక ముద్దలాగా చేసుకుంటే చక్కగా రావాలన్నమాట. సరిపోకపోతే మీరు ఇంకొక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా వాటర్ని పోసుకొని పిండిని ఇలాగా సాఫ్ట్ ముద్దలాగా చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు పాకం కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు చక్కెర అలాగే 1/4 కప్పు వాటర్ని కూడా పోసుకొని చక్కెర మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఈ మడత కాజా కోసం ఎటువంటి తీగపాకం కానీ ముదురుపాకం కానీ రానవసరం లేదండి. జస్ట్ కొంచెం చక్కెర కరిగి మనం చేత్తో ముట్టుకుంటే గనక కొంచెం అంటుకునేలాగుంటే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచక్క నిమ్మరసం కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది. అలాగే చక్కెర పాకం చల్లారిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి ముద్దను ఒకసారి చేత్తో ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక 5 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 5 ఉండలుగా చేసుకుని మనము చిన్న చపాతీలాగా చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే పిండి అంతటిని ఒకేసారి వీలైనంత పల్చడి చపాతీలాగా కూడా చేసుకోవచ్చండి. బట్ నేనైతే ఈ రకంగా చేసుకుంటున్నాను అనమాట. చాలా సులువుగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు చపాతీ పీట మీద పిండి ముద్దను తీసుకుని పైన పొడిపిండి చల్లుకొని వీలైనంత పల్చగా ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. మనం ఈ చపాతీలు చేసుకుంటున్నప్పుడు పైన పొడిపిండి చల్లుతూ చపాతీలు చేసుకోవాలండి. చూసారా, ఇలాగా పల్చడి చపాతీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మిగిలిన పిండి ముద్దలన్నిటినీ కూడా చక్కగా వీలైనంత పల్చగా చపాతీలాగా చేసుకుని తర్వాత మనము కాజాలు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ మీద పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకొని దానిపైన ఇంకొక చపాతీని కూడా వేసుకుని మళ్ళీ ఆయిల్ మొత్తంగా రాసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని అలాగా ఒకదాని మీద ఒకటి మనం చేసుకున్న చపాతీలన్నీ వేసుకుని పైన మాత్రం ఖచ్చితంగా పొడిపిండి మాత్రం చల్లుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత చివర్లు ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్నగా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ లాగా చేసుకోవాలి. మొత్తంగా ఇలాగా చివరి వరకు చుట్టుకున్న తర్వాత చివర్లు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని ఇలాగా మనము మొత్తం ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని ఒక అంగుళం గ్యాప్లో ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత అన్ని విడివిడిగా పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని వీడియోలో చూపించే విధంగా మధ్యలో కొంచెం వేలితో ఇలా ప్రెస్ చేసుకుని రొట్టెల కర్రతో కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయితే చక్కగా నూనెలో వేసినప్పుడు పొరలుగా చాలా బాగా వస్తాయి. ఈ రకంగా అన్నింటినీ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. మనము కాజాలు నూనెలో వేస్తున్నప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఒకసారి వేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా పైకి తేలుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఇవి నూనెలో చక్కగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంటను ఒకసారి హై ఫ్లేమ్లో పెడితే పీల్చుకున్న ఆయిల్ అంతా వదిలేస్తారనమాట. ఇప్పుడు మనం ఈ కాజాలను తీసుకుని పాకంలో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని వెంటనే తీసేసేయాలండి. ఎక్కువసేపు ఉంచితే కనుక కాజాలు మెత్తబడిపోతాయి. 1 నిమిషం సరిపోతుంది. చక్కగా 1 నిమిషం తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా జ్యూసీగా మన మడత కాజా పొరలుగా చక్కగా రెడీ అయిపోయింది. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, మన మడత కాజా తయారీ విధానం నచ్చిందా? నచ్చితే గనక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.